అమరావతి అసైన్డ్ భూముల విషయంలో సీఎం చంద్రబాబు మంత్రి నారాయణకు హైకోర్టులో ఊరట లభించింది. వైసీపీ ప్రభుత్వం హయాంలో సిఐడి నమోదు చేసిన కేసు హైకోర్టు కొట్టివేసింది. అసైన్డ్ భూముల్లో అవకతవకలు జరిగాయంటూ 2021 ఫిబ్రవరి 24న వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి సిఐడికి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా ఏపీ అసైన్డ్ భూముల బదిలీ నిరోధక చట్టం ఐపీసీ సెక్షన్ల కింద చంద్రబాబు నారాయణపై గతంలో సిఐడి ఎస్సీ/ఎస్టీ కేసు నమోదు చేసింది. ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన పిటిషన్ కు ఎలాంటి సంబంధాలు ఆధారాలు లేవంటూ సిఐడి నమోదు చేసిన కేసును తాజాగా హైకోర్టు డిస్మిస్ చేసింది. అమరావతి అసైన్డ్ భూముల విషయంలో సీఎం చంద్రబాబు మంత్రి నారాయణకు హైకోర్టులో ఊరట లభించింది. వైసీపీ ప్రభుత్వం హయాంలో సిఐడి నమోదు చేసిన కేసు హైకోర్టు కొట్టివేసింది. అసైన్డ్ భూముల్లో అవకతవకలు జరిగాయంటూ 2021 ఫిబ్రవరి 24న వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి సిఐడికి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా ఏసీపీ అసైన్డ్ భూముల బదిలీ నిరోధక చట్టం ఐపీసీ సెక్షన్ల కింద చంద్రబాబు నారాయణపై గతంలో సిఐడి ఎస్సీ/ఎస్టీ కేసు నమోదు చేసింది. ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన పిటిషన్ కు ఎలాంటి ఆధారాలు లేవంటూ సిఐడి నమోదు చేసిన కేసును తాజాగా హైకోర్టు డిస్మిస్ చేసింది.